పెళ్లి చూపులు రాసేటప్పుడు ఏమైందంటే చాలా ఆల్రెడీ ఆయన హార్ట్ కొంచెం ఇష్యూ ఉండే, సో దగ్గుతుండే, కాళ్ళు వాసిపోయినాయి. సో డాక్టర్స్ వచ్చి ఇన్నే కొన్ని నెలలు అని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలో నేను రాత్రిపూట స్క్రిప్ట్ పెట్టుకొని రాసేటోడిని, దర్శివి డైలాగ్స్ రాసేటోడిని, రీతుది విజయ్ది కామెడీ రామ్ కామ్ రాస్తున్నా. ఇంట్లో ఏమో వేరే సిచ్యువేషన్. రాత్రిపూట భయమేది, ఎందుకంటే అప్పులు ఉండేది, సొంతిల్లు కాదు, ఫైనాన్షియల్ టెన్షన్ చాలా నడుస్తుండే. ఇక్కడేమో రొమాంటిక్ కామెడీ టేబుల్ మీద రాస్తున్నా. ఒక డైలాగ్ ఉన్నది దర్శిది, నా సావు నేను చస్తా అని చెప్పేసి. అది రాసేటప్పుడు ఏంది అంటే హ్యూమర్ వస్తలేదు, ఎందుకంటే నాన్న డాక్టర్స్ చెప్పేసినారు ఎనీ టైం ఏమైనా అవ్వచ్చు. సో ఈ డైలాగులు రాసేటప్పుడు రాత్రిపూట భయం వేసేది. భయంని కొంచెం తగ్గించాలంటే నాన్న ఉన్నాడా లేడా, కర్టెన్ ఇట్లా తీసి ఫోన్ తీసి లైట్ ఆన్ చేస్తే ఆయన పొట్ట ఇట్లా పైన కింద కదులుతుంటే ఊపిరి తీసుకొని పెళ్లి చూపులు కొంచెం కొంచెంగా రాశారు. ఎందుకు ఇది ఇవాళ చెప్తున్నా అంటే కామెడీ ఉండొచ్చు, చాలామంది చిన్న సినిమాలు కామెడీ అని తీసి పడేస్తారు, తక్కువ అంచనా వేస్తారు. ఇండస్ట్రీలో కానీ లేదు అంటే ఆడియన్స్ కూడా బడ్జెట్ చూస్తారు, ముఖాలు చూస్తారు, తీసి పడేస్తారు. కానీ ఆ కథ ఎక్కడి నుంచి వస్తుందనేది రాసినోనికే తెలుసు.